హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు శ్రీతో. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే నాకు జరిగిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ గురించి, అది కూడా ఒక టిష్యూతో. అంటే రీసెంట్గా నాకు ఒక టిష్యూ వల్ల స్కిన్ బర్న్ అయిందండి, అది కూడా ఫేస్ మీద. సో దాన్ని నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. అంటే అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం దాన్ని ఎట్లా ట్రీట్ చేయాలి, అట్లాగే ఏమేమి థింగ్స్ మనం ఫాలో అవ్వాలి, ఏ మెడిసిన్ యూజ్ చేయాలనేది ఈ వీడియోలో ప్రాపర్గా చూపించబోతున్నానండి. సో అది నేను మీకు చూపించే ముందు ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫర్దర్గా నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్లు వస్తాయి. సో వితౌట్ డిలే వీడియోలోకి వెళ్ళిపోదాం. మేము ఒక 2 days బ్యాక్ ఒక చిన్న పని మీద బయటకైతే వెళ్ళామండి. వెళ్ళినప్పుడు ఆఫ్టర్ సమ్ టైమ్ అక్కడ నేను టిష్యూస్ అయితే చూశాను, వెట్ టిష్యూస్ అలాగే నార్మల్ డ్రై టిష్యూస్ అట్లా ఉన్నాయి. సో నాకు కొంచెం అప్పటికి మేము బయటికి వెళ్ళి చాలాసేపు అవడంతో కొంచెం స్వెట్ అనిపించిందండి ఫేస్. సో క్లీన్ చేసుకుందామని చెప్పి అక్కడ ఉన్న ఒక వెట్ టిష్యూని అయితే నేను యూజ్ చేశాను. దాని మీద ఏం పెద్దగా ప్రోటోకాల్స్ ఏం లేవండి, ఎందుకు అన్నది నేను ఏం చూడలేదు కూడాను. చూడకపోయేసరికి అక్కడ టిష్యూ ఉంది కదా అని చెప్పి ఆ వెట్ టిష్యూ తీసి నేను ఫేస్కి అయితే అప్లై చేశానండి. చేసినప్పుడు పెద్దగా నాకు డిఫరెన్స్ ఏం తెలియలేదు, చాలా మాయిశ్చరైజర్గానే ఉంది. ఒక 15 minutes తర్వాత ఏమైందంటే లైట్గా బర్నింగ్ అయితే స్టార్ట్ అయ్యిందండి. సో బర్నింగ్ స్టార్ట్ అయినప్పుడు నేను ఏం చేశానంటే, సరే మన దగ్గర వాటర్ ఉన్నాయి కదా అని చెప్పి కూల్ వాటర్తో ఫేస్ అయితే నేను క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకొక 15 minutes అయ్యే కొద్దీ ఫేస్ అంతా రెడ్గా అయిపోతుందండి. సో నాకేం భయం వేసింది, ఎందుకు రెడ్గా అవుతుంది, రీజన్ ఏంటి అని చెప్పేసి నేను మళ్ళీ ఒకసారి అదేంటో టిష్యూస్ చూద్దామని చెప్పి నేను మళ్ళీ రిటర్న్ వెళ్ళానండి. ఎందుకంటే ఆ టైంలో నేను ఇంకేమీ ఫేస్కి అయితే అప్లై చేయలేదు. వాటర్కి ముందు జస్ట్ నేను టిష్యూతోనే ఫేస్ క్లీన్ చేసుకున్నాను. అంతకుముందు నేను మాయిశ్చరైజర్ రాశాను, కానీ అప్పటికే చాలా గ్యాప్ రావడంతో నాకు దాని మీద అయితే డౌట్ రాలేదండి, టిష్యూ మీదే వచ్చింది. సో మళ్ళీ రివర్స్ వెళ్ళి నేను ఆ టిష్యూ ఏంటి అని చూసినప్పుడు అది తర్వాత తెలిసింది ఏంటంటే ఆ టిష్యూస్ ఓన్లీ ఫర్ ఫర్నిచర్స్ అండ్ ఫ్లోర్ సర్ఫేస్ క్లీనర్స్ అంటండి. సో దాన్ని నేను ఫేస్ మీద అప్లై చేస్తాను. అందులో ఆబ్వియస్లీ ఆల్కహాల్ కంటెంట్ అయితే ఉంటుంది కదా, దానివల్ల ఫేస్ కంప్లీట్గా బర్న్ అయిపోయి ఆ మంట రెడ్నెస్ చాలా ఘోరంగా వచ్చేసిందండి. సో ఆ రోజు ఏమైందంటే మేము ఇంకా ఈవినింగ్ కొంచెం అంటే ఐస్ పెట్టడం, ఎందుకంటే ఇట్లా బర్నింగ్ అయినప్పుడు వెంటనే మన దగ్గర ఐస్ ఏమైనా ఉంటే దాన్ని మీరు జస్ట్ అప్లై చేసేయండి, ఒక క్లాత్లో కానీ లేదా ఒక కవర్లో కానీ మీరు ఆ క్యూబ్స్ వేసుకుని చక్కగా అప్లై చేయండి. ఎందుకంటే ఇమీడియట్గా మనం చేయగల థింగ్ అయితే అదే. సో నేను వెంటనే ఏం చేశానంటే ఫస్ట్ ఐస్ని తీసుకుని దాని మీద అప్లై చేశానండి. అలా అప్లై చేసిన తర్వాత కొంచెం రెడ్నెస్ అయితే తగ్గుతూ వచ్చింది, అట్లాగే బర్నింగ్లో కొంచెం రిలీఫ్ అయితే అనిపించింది. మళ్ళీ నేను ఐస్ అయితే ఆఫ్ చేసానండి. ఆఫ్ చేసినాక మళ్ళీ నాకు సేమ్ బర్నింగ్ అయితే పెరిగిపోయింది, అట్లాగే రెడ్నెస్ కూడా వచ్చేసిందండి. సో ఏం చేద్దామని చెప్పేసి అంటే అప్పుడు మనకి న్యాచురల్గా ఉన్న థింగ్స్ నేను ఫాలో అయ్యాను, అదే నేను మీకు వీడియోలో చెప్తున్నాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి హనీ అండి. హనీ ఇలా బర్న్ అయినప్పుడు మీకు ఇమ్మీడియట్గా ఫేస్ని మాయిశ్చరైజ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే కొంచెం ఆ బర్నింగ్ని తగ్గించి మీకు కొంచెం రిలాక్సేషన్ ఫీలింగ్ అయితే ఇస్తుందండి. అందుకే ఫస్ట్ నేను హనీ అయితే అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత ఒక 1 hour తర్వాత మళ్ళీ ఫేస్ వాష్ అయితే చేసేసుకున్నానండి. ఎందుకంటే అది మనకి పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు, ఆ పర్టికులర్ టైంలో కొంచెం టెంపరీ సొల్యూషన్ అయితే ఇస్తుంది కదండి. సో నేనైతే అట్లా చేశాను. అలాగే ఇంకొక న్యాచురల్ రెమెడీ వచ్చేసి కంపల్సరీ నేనైతే కర్డ్ అనే చెప్తానండి. ఎందుకంటే కర్డ్ అనేది ఒరిజినల్గానే మంచి మాయిశ్చరైజర్ అండి ఫేస్కి. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు చెప్పాను, ఏదైనా ఫేస్ ప్యాక్ కానీ ఏదైనా ఫేస్ మాస్క్ జెల్ అలాంటివి కానీ మనం యూజ్ చేస్తున్నప్పుడు కంపల్సరీ నేనైతే అందులో కర్డ్ యూజ్ చేస్తానండి. ఎందుకంటే అది మంచి మాయిశ్చర్ని ఫేస్కి అయితే ఇస్తుంది. సో నేను ఆ స్కిన్ బర్న్ అయినప్పుడు మన స్కిన్ అంతా ఏమైపోతుందంటే కొంచెం డ్రై అయిపోతుందండి, మీకే తెలిసిపోతుంది వెంటనే డ్రై అయిపోతున్నట్టు, పీల్ అయిపోతున్నట్టు. సో అందుకని చెప్పి నేను కర్డ్ అయితే అప్లై చేశాను. చాలా మంచిగా నాకు అనిపించిందండి. అంటే ఆ బర్నింగ్ తగ్గింది, నెక్స్ట్ స్కిన్ అంతా మాయిశ్చర్గా ఉందండి చాలాసేపు. సో అట్లాగా నేను ఒక హాఫ్ డే అయితే గడిపేశానండి. తర్వాత మళ్ళీ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నాకు ఏమనిపించింది అంటే, ఎంత న్యాచురల్ థింగ్స్ని ఫాలో అయినా మనకి ఎండ్ ఆఫ్ ద డే స్కిన్ అనేప్పటికీ చాలా భయం వేస్తుంది కదా. సో అందుకని చెప్పి నేనైతే డాక్టర్ని వీడియో కాల్ త్రూ నేను కనెక్ట్ అయ్యానండి. సో అలా కనెక్ట్ అయినప్పుడు డాక్టర్ కొన్ని థింగ్స్ని అయితే నాకు క్లియర్గా చెప్పారండి. ఏంటంటే అవి కొన్ని క్రీమ్స్ అట్లాగే ఏమేమి ఫాలో అవ్వాలో క్లియర్గా ఆ వీడియోలో చెప్పారు, ఆ వీడియో కాల్లో చెప్పారు. సో అవే మీకు వీడియోలో కూడా చూపిస్తానండి. మీరు ఈ న్యాచురల్ థింగ్స్ని ఫాలో అవుతూనే
నేను ఇప్పుడు చెప్పే థింగ్స్ని కూడా మీరు యూజ్ చేయండి. అంటే ఎమర్జెన్సీ టైంలో మీకు ఆప్షన్ లేకపోతే సో మీకు ఇది కన్ఫామ్గా ఇమ్మీడియట్ రిజల్ట్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇది జరిగి 2 days అవుతుంది. మీకు ఇది బేసిక్గా నాకు ఎక్కువ ఇంపాక్ట్ వచ్చి నా ఐస్ మీద పడిందండి. కింద మొత్తం మీరు చూస్తే ఈ ఐస్ మీదే పడింది. నెక్స్ట్ నేను ఇదంతా క్లియర్గా ఫాలో అయిన తర్వాత అంటే ఈరోజు నాకు మొత్తం స్కిన్ అంతా పోయిందండి. సో ఈరోజు నాకు ఈ స్కిన్ మొత్తం పోయింది, కానీ కొంచెం డ్రై అయితే ఉంది, కానీ స్కిన్ చాలా వరకు పోయిందండి. సో 2 daysలో నాకు చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది ఇది ఫాలో అవ్వడం వల్ల. సో అందుకని నేను ఈరోజు వీడియో చేస్తున్నానండి, మీకు యూస్ఫుల్ అవుతుంది అని. సో నేను ఆ ప్రొడక్ట్స్ అంటే కూడా చూపిస్తాను. సో ఫస్ట్ అంటే నాకు డాక్టర్ సజెస్ట్ చేసింది ఏంటంటే ప్రెజెంట్ నేనైతే ఏ ఫేస్ వాష్ అయితే యూజ్ చేస్తున్నానో అది ఇమ్మీడియట్గా ఆపేయమన్నారండి. ఎందుకంటే స్కిన్ బర్న్ అయినప్పుడు ఆ ఫేస్ వాషెస్లో ఉండే కెమికల్స్ ఫేస్ మీద ఇంకా ఎక్కువ ఇమ్మీడియట్గా రిజల్ట్ చూపిస్తాయంటండి. సో అదైతే ఆపేయమన్నారు. ఆపి ఒక మంచి మైల్డ్ క్లెన్జర్ అయితే ఇస్తా అని చెప్పారు. సో ఇదే అండి సెటాఫిల్ బ్రాండ్ నుంచి ఇదైతే ఇచ్చారండి. ఇది నేను యూజ్ చేశాను ఈ 2 days. ఎక్సలెంట్గా అనిపించిందండి. సో దీని గురించి నేను క్లియర్గా అసలు దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ఎట్లా యూజ్ చేయాలి, దాని గురించి అయితే నేను సెపరేట్ వీడియో అయితే చేస్తానండి. సో ఇప్పటికైతే ఈ ప్రోడక్ట్ అయితే యూజ్ చేస్తాను చెప్తున్నాను. దీన్ని నన్ను డైలీ 2 times యూజ్ చేయమన్నారండి, అంటే మార్నింగ్ ఈవినింగ్. సో దీని అయితే నేను డైలీ 2 times యూజ్ చేశాను. సో దీని గురించి అడిషనల్గా అయితే ఇంకొక వీడియోలో చెప్తానండి. సో దీంతో పాటు నెక్స్ట్ నాకు సజెస్ట్ చేసిన క్రీమ్ వచ్చేసి డెసోనైట్ క్రీమ్ అంటండి. ఇది వచ్చేసి ఆ స్కిన్ బర్నింగ్స్ని స్కిన్ ఇరిటేషన్స్ని వెంటనే ఇది రెడ్యూస్ అయితే చేస్తుందంట. సో డాక్టర్ ఇది కూడా సజెస్ట్ చేశారు. సో దీంతో పాటు 12-FD ట్యాబ్లెట్ని కూడా ఇచ్చారండి. ఈ రెండింటిని మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ యూజ్ చేయమని చెప్పారు. అది కూడా ట్యాబ్లెట్ని 3 days, అట్లాగే క్రీమ్ని 1 week పాటు యూజ్ చేయమన్నారు. మీకు మంచి రిజల్ట్ అయితే తెలుస్తుందని చెప్పారండి. కానీ నేను కన్సల్ట్ అయిన టైం వచ్చేసి నైట్ అవడంతో మెడికల్ షాప్స్ ఉండమేమో ఈ టైంలో మీకు ఇవంతా ప్రాబ్లం అవుతుందని చెప్పారండి. సో అందుకని ఏం చేయమన్నారంటే మీ ఇంట్లో ఏదైనా మైల్డ్ మాయిశ్చరైజర్ ఉంటే ఈ నైట్కి అయితే అప్లై చేయండి, నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఈ మెడిసిన్ తీసుకోమన్నారు. సేమ్ థింగ్ నేను చేశాను. ముందు రోజు వచ్చేసి నేను అంటే స్కిన్ బర్న్ అయిన రోజు నైట్ ఒక మైల్డ్ మాయిశ్చరైజర్ని ఫేస్కి అప్లై చేశానండి. ఎందుకంటే మార్నింగ్ వరకు ఆ స్కిన్ మాయిశ్చర్గా ఉండడానికి. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి ఈ మెడిసిన్స్ అయితే యూజ్ చేశానండి. సో ఈ క్రీము అట్లాగే ఈ ట్యాబ్లెట్, దీంతో పాటు సెటాఫిల్ క్లెన్జర్ కూడా యూజ్ చేశానండి. ఈ 3 యూజ్ చేసినాక నాకు 2 days అంటే నాకు జరిగి ఇప్పుడు 2 days అయిందండి. ఈరోజు వీడియో చేస్తున్నాను. సో మీకే రిజల్ట్ అయితే తెలుస్తుంది. సో చాలా బాగా పోయిందండి. సో అందుకని చెప్పి నేను ఈరోజు మన వీడియో అయితే చేస్తున్నాను. ఇది కూడా మీకు యూస్ఫుల్ అవుతుంది ఇమ్మీడియట్ టైంలో అని. కానీ ఇవి యూజ్ చేసే ముందు ఒకసారి కన్సల్టేషన్ అయితే తీసుకోండి. చాలా ఎమర్జెన్సీ అయితే యూజ్ చేయండి. ఎందుకంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, ప్రెగ్నెంట్స్ లాంటి వాళ్ళు దీన్ని యూజ్ చేయకూడదంట క్లియర్గా చెప్పారు. సో అందుకని ఇట్లాంటి ఏమైనా మెడిసిన్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఒకసారి డాక్టర్ని కూడా కన్సల్ట్ అవ్వండి, సేఫ్ సైడ్ కింద. సో నా ఎక్స్పీరియన్స్ అయితే ఇవి యూజ్ చేశానని ఈ వీడియోలో చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఒకవేళ ఎమర్జెన్సీ టైంలో మీకు ఏం చేయాలి తెలియలేదు అనుకుంటే కనుక మీకు ఇది ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వాలి అని చెప్పే ఉద్దేశంతో ఈరోజు నేను వీడియో చేస్తున్నానండి. హోప్ మీకు ఈ వీడియో మొత్తం యూస్ఫుల్ అనిపించింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మీ ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.